ఉమ్మడి పాలమూరు జిల్లా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. కేంద్ర పారామిలిటరీ బలగాల బందోబస్తు మధ్య గత రాత్రి ఆయా జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించారు. మూడంచెల భద్రతా ఏర్పాట్లతో పాటు సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఈవీఎంలను గత రాత్రి భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పాలమూరు విశ్వవిద్యాలయం తరలించారు. దీనికి సంబంధించి మహబూబ్ నగర్, జడ్చల్ల, దేవరకద్ర అసెంబ్లీల సంబంధించి పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈవీఎం భద్రపరిచారు. అధికారులు కేంద్ర బలగాలతో గట్టి భద్రతా వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. అయితే మరో 2 రోజుల్లో కౌంటింగ్ మొదలవుతున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8 సెంటర్లుగా విభజించి ఈవీఎంలను తరలించినటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద ఉన్నాం. దేవరకద్ర, జడ్చల్ల, పాలమూరు అసెంబ్లీలకు సంబంధించి ఈవీఎంలను ఇక్కడ భద్రపరిచిన నేపథ్యం ఉంది. కేంద్ర బలగాలతో గట్టి సీసీ ఫుటేజ్ నిఘా వ్యవస్థలో ఈ భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. నిత్య అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏదైతే విశ్వవిద్యాలయం చుట్టూ కూడా 144వ సెక్షన్ కూడా విధించినటువంటి నేపథ్యం ఉంది. భారీ ఎత్తున ఈసారి పోలింగ్ జరిగిన నేపథ్యంలో అధికారులు కూడా అదే స్థాయిలో చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. అయితే మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నారాయణపేట మరియు వనపర్తి, గద్వాల, నాగర్కర్నూలుకు సంబంధించి ఎక్కడికక్కడ ఈ స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో గట్టి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ భద్రతా వలయాల్లో ఈవీఎంలను భద్రపరిచిన నేపథ్యం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్.